శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న కథ గాజు బొమ్మలు. రచన పవని నిర్మల ప్రభావతి గారు. జీవన్ దగ్గర నుండి వచ్చిన ఉత్తరం చదివి నిర్ఘాంతపోయాడు. ప్రియమైన కృష్ణ, నేను పిల్లలిద్దరినీ మా గ్రామంలో వదిలిపెట్టదలిచాను. అక్కడి మధ్య ప్రకృతి బాల ఆశ్రమం ఒకటి పెట్టారు. నియమితమైన క్రమశిక్షణ, విపరీతమైన స్వేచ్ఛ వారికి అక్కడ లభిస్తుంది. పిల్లల వెంట మా విధవక్కయ్య ఉంటుంది. పిల్లలిద్దరికయ్యే ఖర్చు నేను భరిస్తాను. పిల్లల్ని అక్కడ వదిలిపెట్టి వస్తూ మీ ఇంట్లో దిగి ఒక పూట నీతో గడిపి తిరిగి ఢిల్లీ వచ్చేస్తాను. నీ ప్రియ స్నేహితుడు జీవన్. ఎవరి దగ్గర నుంచి ఉత్తరం? విజయ ఎప్పుడొచ్చిందో అడుగుతోంది. జీవన్ దగ్గర నుంచి ముక్తసరిగా అన్నాను. జీవన్ బాబు గారి దగ్గర నుంచా? విజయ కళ్ళు మెరిశాయి ఈ క్షణకాలం. ఆ బాబు అన్న పదం ప్రత్యేకమైన వ్యక్తులు, ముఖ్యంగా బాగా డబ్బున్న వారి విషయంలో మాత్రమే వాడుతుంది విజయ. ఏం రాశారు? తన పిల్లలిద్దరినీ వాళ్ళ గ్రామంలోని బాల ఆశ్రమంలో వదులుతాడట. ఆ సందర్భంలో వీలైతే ఇక్కడ దిగి వెళ్తానని రాశాడు. విజయ కళ్ళు విప్పార్చి చూసింది. ఏదో నమ్మకూడని విషయం వింటున్నట్లున్నాయి ఆమె చూపులు. లక్షణంగా ఢిల్లీలో ఉన్నవాళ్ళు, కాన్వెంట్లో ఎంత డబ్బైనా పెట్టి చదువు చెప్పించగలవాళ్ళు, నీటైన డ్రస్సులతో ఫ్రిజ్డేర్లోని తాజా పళ్లల్లా నవనవలాడేలా పిల్లల్ని ఉంచగల స్థితిలో ఉన్నవాళ్ళు. ఉన్నది ఇద్దరు మగవిధవలు. ఈ దుర్బుద్ధి ఏమిటి? ఎక్కడో గ్రామంలో వాళ్ళని వదిలేయటమేమిటి? జీవన్ బాబు గారికి ఆలోచన లేకపోతే ఆయన భార్య మంజులకైనా లేకపోయిందా? ఏమిటో, డబ్బు ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొన్ని పైత్యాలుంటాయేమో. పైత్యాలు డబ్బు ఎక్కువగా ఉన్న వాళ్ళకే కాదు, తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఉంటాయి. ఎటొచ్చి తమకు పైత్యం ఉన్నట్లు ఒప్పుకోరు అంతే అన్నాడు విజయ్ వైపు చూస్తూ. విజయ్కొక్కసారిగా కోపం పొంగుకొచ్చింది. మధ్యలో మన విషయాలు ఎందుకు ప్రస్తావిస్తారు? బహుశా మీ స్నేహితుడైనందుకు జీవన్ బాబు గారికి కూడా కాస్తో కూస్తో మీ సిద్ధాంతాలు అంటుకొని ఉండుంటాయి. ఏమైతే నాకెందుకు? ఆయన గారు ఎప్పుడొస్తారో చెప్తే తగిన ఏర్పాట్లు చేస్తాను. విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. విజయ మాటలతో నాలో విపరీతంగా ఆలోచనలు ముసురుకున్నాయి. జీవన్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? నాలాంటి ఆలోచనలతోనే జీవన్ ఉన్నాడా? అవి ఆచరణలో పెట్టడానికి ఉద్యుక్తుడైనాడా? మరి నేనెందుకు ఆచరణలో పెట్టలేకపోతున్నాను? మనసంతా చిలికినట్లవుతోంది. గతమంతా గిరగిరా తిరుగుతోంది. చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ అంటే నాకు పరమసహ్యం. ఆ పేరుతో పెద్దవాళ్ళు పిల్లల్ని ఎలా యంత్రాలుగా మలిచేది నాకు తెలుసు. మా నాన్నగారి క్రమశిక్షణ అంతా ఇంతా కాదు. అమ్మ సరేసరి జమీందారీలు పోయినా ఆ లక్షణాలు అరువు తెచ్చుకున్న కుటుంబం నుంచి వచ్చిందామే. క్రమశిక్షణ అన్నమాట ఆమె శ్వాసలో ఒక భాగమైపోయింది. బహుశా నాన్నగారికి కూడా క్రమశిక్షణ ఆమె నుంచి సంక్రమించిన జబ్బై ఉండాలి. వాళ్ళిద్దరికీ నేనొక్కడినే. అంతే, అస్తమాను కాల్చుకు తినేవాళ్ళు. ఎండలు మండిపోతూ జోరుగా చెమటలు కారిపోతున్న రోజుల్లోనైనా సరే మోకాళ్ల వరకు మేజోళ్ళు ఉండి తీరాలి. వంట ఇంట్లోనైనా సరే జోళ్లు విప్పకూడదు. ఇస్త్రీ మడతలు నలక్కూడదు. ఇరుగు పొరుగు పిల్లలతో ఆడుకోకూడదు. బట్టలు ఒళ్ళు మట్టి అవుతుందట. పొరబాటుగానైనా సోఫాలో తప్ప గచ్చునేల మీద కూర్చోకూడదు. ఎండలోకి పోకూడదు. వానలో తడవకూడదు. ఎక్కువగా నవ్వకూడదు. ఇలా ఎన్నో ఇంకెన్నో. అందుకే నాకది ఏనాడు మా ఇల్లు అనిపించలేదు. కర్మవశాత్తు తోయబడిన జైలు అనిపించేది. తర్వాత కాన్వెంట్ చదువు. మా ఇంటికి ఆ స్కూలుకు కూడా తేడా తెలియలేదు నాకు. కాలేజీలో చేరాక కొంచెం ఊపిరి సరిపినట్లయింది. అప్పుడే కొంచెం ఫ్రీగా మాట్లాడడం నేర్చుకున్నాను. అదైనా జీవన్ ధర్మమా అని. టౌన్ బయట ఉన్న చెరువు దగ్గరికి షికారుకు వెళ్ళేవాళ్ళం నేను, జీవన్. చెరువు గట్టున ఉన్న పెద్ద మర్రి చెట్టు చివరలకెక్కి దబీమని నీళ్లలో దూకి ఈత కొట్టేవాళ్ళం. నువ్వు రాకృష్ణ, నీకు నేర్పుతాను అనేవాడు. కానీ నాకు నీళ్ళంటే చచ్చే భయం. చిన్నప్పుడు తోటి పిల్లలతో ఈత నేర్చుకోవాలని ఉబలాట పడినందుకు నిక్కరు చొక్కా తడిసిందని వీళ్ల దగ్గర ఉన్నానని కబురు తెలిసి నాన్నగారు క్రమశిక్షణ పేరుతో అలాంటి వెధవేషాలు వెయ్యొద్దని నన్ను చావగొట్టిన సంఘటన నాకింకా గుర్తుంది. నాకు రాదు అనేవాణ్ణి. నేర్పుతాగా. నాకు భయం. జీవన్ నన్ను చూసి జాలి పడేవాడు. కృష్ణ, చాలా జాగ్రత్తగా పెంచుతున్నామనే భ్రమతో మీ వాళ్ళు నిన్నెందుకు కొరగానివాడిగా, పిరికి పందగా, జీవితంలో ఏవి ముఖ్యమైనవో అవి నేర్పకుండా గాజు బొమ్మలా తయారు చేశారా అనేవాడు. ఆ క్షణంలో నేనెంత పనికిమాలిన వాడినో నాకు స్పష్టంగా తెలిసిపోయింది. కాలేజీలో చేరిన కొత్తలో సీనియర్ విద్యార్థులు కొందరు నన్ను అల్లరి పెట్టడానికి వచ్చి చక్కిలిగిలి పెట్టసాగారు. నవ్వి ఏడ్చి సొమ్మసిలి పడిపోయే సమయంలో జీవన్ సుడిగాలిలా వచ్చాడు.
ఆ విద్యార్థులు ముగ్గురిని బూతులు తిడుతూ తన్నాడు. అదో పెద్ద గొడవైపోయింది. ఎలాగో ప్రిన్సిపాల్ సర్దుబాటు చేశారు. తర్వాత కనీసం ప్రతిఘటించటమైనా చేత కాదా నీకు కృష్ణ అంటూ విరుచుకుపడ్డాడు జీవన్. నాకు నా మీద అసహ్యం వేసింది. నిజమే, ఎర్రగా భారీగా ఉన్న నాలో కనీసం ఎదుటివాడు నన్ను తన్నబోతుంటే శక్తి మేరకు నన్ను రక్షించుకోవాలన్న కనీసం జ్ఞానమన్నా ఎందుకు లేకపోయింది? దీనికి కారణమేమిటి? అందుకు జవాబు యథాలాపంగా ఓ రోజు జీవన్ చెప్పాడు. నువ్వే కాదురా కృష్ణ, నీలాంటి చాలామంది ఉన్నారీనాడు. మీరు పెరిగిన క్రమశిక్షణ ఇలాంటిదంటే ఎవరైనా మీకన్నీ అమర్చి పెడితే అనుభవించవలసిందే. కానీ జీవిత అవసరాలు, జీవితానికి కావలసినవి అమర్చుకోవటం, సాధించుకోవటం ఎలా అన్నది మీకు చేత కాదు. అసలు తోచదు. ప్రకృతి శక్తులను ఎదుర్కొనే శక్తి మీకు లేదు. అంచేత మీకు ఆత్మరక్షణ కూడా రాదు. జీవన్ సాహచర్యంలో నేను మానసికంగా చాలా ఎదిగాను. జీవన్, మరి నీకు ప్రకృతితో సాన్నిహిత్యం ఎలా ఏర్పడిందిరా? మా కాన్వెంట్లో మాదిరిగా మీ ఊళ్ళో మీ నౌకర్లు, ఆయాలు మిమ్మల్ని పిక్నిక్కి తీసుకెళ్లేవారా? స్విమ్మింగ్ పూల్లో టైర్స్ వేసి దింపేవారా? డాగ్, బుల్, బర్డ్స్ చూపేవారా అన్నానో రోజు కుతూహలంగా. నా ప్రశ్న విని జీవన్ విరగబడి నవ్వాడు. నవ్వి అలసిపోయి ఎలాగో నవ్వాపుకున్నాడు. కృష్ణ, మాకు నౌకర్లు లేరు, ఆయాలు లేరు. స్వచ్ఛమైన తెలుగులో ఎద్దులు, ఆవులు, కుక్కలు, పిల్లులు వీటన్నింటి మధ్య పెరిగాం. హాయిగా మాతృభాషలో కుంక, వెధవ అంటూ ఇంకా పెద్ద పెద్ద తిట్లు తిట్టుకుంటాం. ఓసారి మా ఊర్రా, నీకు తెలుస్తుంది అన్నాడు. ఆసారి సెలవులకు ఇంటికి వెళ్లకుండా జీవన్తో పాటు వాళ్ళ ఊరికి వెళ్ళాను. జీవన్ తల్లిదండ్రులు ఏమంత కలిగిన కుటుంబం వారు కారు. కానీ మర్యాద లేని మనుషులు మాత్రం కారు. జీవన్కు 3 తమ్ముళ్ళు, 2 చెల్లాయిలు ఉన్నారు. ఇంటి చుట్టూరా గేదెలు, ఎద్దులు, ఆవులు ఉన్నాయి. అందరికందరూ ఇంటి పని, పొలం పని చేస్తారు. నేల మీద కూర్చునే భోజనం చేస్తారు. జీవన్ తమ్ముళ్ళు ఆఖరువాడు 10 ఏళ్లవాడు. పెద్ద బావిలోకి దబీమని దూకి వెల్లకిలా పడుకుని నీటిలో మునిగి రకరకాల మొగ్గలు వేస్తూ ఈదులాడాడు. ఉదయం సాయంత్రం స్నానాలు చేస్తారు. ఈలోగా బట్టలు మురికైనా జీవన్ తల్లి తిట్టదు, కొట్టదు. అస్తమానం జోళ్లు వాడరు. ఆ సాయంత్రం వాళ్ల లోగిలిలో కనిపించిన పెద్ద పామును జీవన్ చెల్లాయి కర్రతో కొట్టి కర్ర మీద వేసుకొచ్చింది. చచ్చిన పామును చూస్తుంటేనే నాకు కాళ్లల్లో వణుకు పుట్టింది. నా 16వ ఏట కాబోలు పెరట్లో నూతిగట్టున కనిపించిన ఓ మూరెడు పొడవు పాము కనిపిస్తే నాన్నగారు, అమ్మ, నేను కేకలు వేసి నౌకలను పిలిచాం. వాళ్ళిద్దరూ పామును చంపుతుంటే మేము ముగ్గురం వంట ఇంటి గడపలో జాగ్రత్తగా నిల్చున్నాం. ఏమాత్రం పాము ఇటు తిరిగినా లోపలికి పరిగెత్తి తలుపులు వేసుకోవటానికి వీలుగా. జీవన్ రెండో తమ్ముడు 14 ఏళ్లవాడు 6 మండ్రగబ్బల్ని 2 తేళ్లని కొండీలకు దారం కట్టి చేతిలో పట్టుకొచ్చాడు. రాక్షస విధవ, వాటినెందుకు పట్టావు అంటూ కొప్పడింది జీవన్ తల్లి. వాడు నవ్వేశాడు. అవును, ఎలా పట్టావురా అన్నాను నేను కుతూహలంగా. ఏముంది, 6 బయలు, బొరియలో నీళ్లు పోస్తాను, తేళ్ళు మండ్రగబ్బలు బయటకొస్తాయి. నల్లేరు కాడ వాటి కొండీల దగ్గర పెడతాను, దాన్ని అవి కుడతాయి. నల్లేరు కాడ నల్లగా పోతుంది విషంతో. ఇక ఆ తేళ్లకు తిరిగి కొండీలలో విషం కూడా దానికి కూడటానికి కొన్ని గంటలు పడుతుంది. ఈలోగా అవి మనల్ని ఎన్ని మార్లు కుట్టినా విషం ఎక్కదు. పట్టుకుని దారం కడతాను అన్నాడు. వాడు అదేదో అతి సాధారణమైన విషయమన్నట్లు. ఇదేదో కొత్త లోకంలా ఉంది నాకు. ఆ నల్లేరేమిటో నాకు తెలీదు. అసలు తేలుబొమ్మంటేనే నా ఒళ్ళు జలధరిస్తుంది. పిల్లలు వెర్రి గోల చేస్తుంటారు. చింత చెట్లు, తాటి చెట్లు ఎక్కుతారు, పడతారు, లేస్తారు, దెబ్బలు తగులుతుంటాయి, బొప్పులు కడుతుంటాయి. కాస్తంత నీరు, సున్నం రాసుకుంటుంటారు. కాసేపు ఏడ్చి ఊరుకుంటారు. ఇష్టం వచ్చినట్లు ఈతకాయలు, తాటికాయలు తింటారు. ఎక్కడా కట్టుబాటు లేదు. ఇలా పిల్లలు అల్లరి చేస్తే, మట్టిలో పొరలాడితే మీరేమీ అనరా పిన్నిగారు? వాళ్లకు జబ్బులు రావా అన్నాను జీవన్ తల్లితో. ఆమె నవ్వింది. ఈ వయసులో కాక పిల్లలు అల్లరి చేసేదెప్పుడు నాన్న? కృష్ణ, అన్నీ నేర్చుకునే వయసుది. ఎవరికి ఏ పనిలో ఉత్సాహం ఉంటే వాళ్ళ పని నేర్చుకుంటారు. మీ అంతయ్యాక ఇప్పుడు నువ్వు జీవన్ అల్లరి చేస్తున్నారా చెప్పు? ఈలోగా వాళ్లకు లేనిపోని ఆంక్షలు పెట్టి కమ్మటి ఆ చిన్నతనపు హాయిని ఎందుకు పోగొట్టాలి నేను? పడితే పడతారు, వాళ్లే లేస్తారు, తన్నుకుంటారు, తిట్టుకుంటారు, వాళ్లే తిరిగి ఆడుకుంటారు. నాకదో మహా విశ్వవిద్యాలయంలా కనిపించింది. నాలాంటి నిర్భాగ్యులను, అన్నీ ఉన్నా ఏమీ రాని దౌర్భాగ్యులను ఈ విద్యాలయంలో వేస్తే చాలు, వాళ్ళు నిజమైన మనుషులుగా తయారవుతారనిపించింది. చదువులు పూర్తయి జీవన్ ఢిల్లీకి వెళ్ళిపోయాడు. చిన్న ప్రైవేట్ కంపెనీలో మెకానిజంకి సంబంధించిన ఓ చిన్న ఉద్యోగంలో చేరాడు. పెళ్ళాడాడు. తన మేనత్త కూతుర్నే.
అతగాడికి డబ్బు సంపాదించాల్సిన అవసరం ఉంది. మిగతా కుటుంబం అతని మీద ఆధారపడి ఉంది. నాకు నిజానికి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, కానీ వ్యాపకం అంటూ ఉండాలి కాబట్టి. రెండోది, మా నాన్నగారు ఈ మధ్య చనిపోవటం వల్ల అమ్మ ఆస్తుల మేనేజ్మెంట్ చూసుకుంటూ అక్కడే ఉండిపోవటం వల్ల ఇక అమ్మ దగ్గరే ఉంటే ఆమె క్రమశిక్షణ పాఠాలు జీవితాంతం నేర్చుకోవాల్సి ఉంటుందేమోనన్న భయం వల్ల ఇక్కడ ఉద్యోగంలో చేరాను. చెప్పుకోకూడదు కానీ జీతం చాలా ఎక్కువే. ఏరి కోరి అమ్మకు కూడా నచ్చటం వల్ల విజయ అర్ధాంగిగా వచ్చింది. చదువు, సంస్కారం, అందము, తెలివి సమపాళ్లలో ఉన్న విజయ నాకెంతగానో నచ్చింది. మనకు పుట్టబోయే పిల్లల్ని మనం ప్రత్యేక పద్ధతుల్లో పెంచాలి విజయ అంటూ నా ఆదర్శాలు చెప్పేవాణ్ణి. విజయ విస్ఫారిత నేత్రాలతో నా కేసి చూస్తూ వింటుండేది. విజయ నా భావాలతో ఏకీభవిస్తుందని, నాకు సహకరిస్తుందని గంపడాస పెట్టుకున్నాను. కానీ బాబు పుట్టాక, వాడు పెరుగుతున్న కొద్దీ, తిరిగి పాప పుట్టాక దానికి ఏడాది నిండేసరికి నాకు అర్థమైపోయింది. యూ కాంట్ రన్ అవే ఫ్రమ్ ఇట్ అన్నట్లు నేనే క్రమశిక్షణ నుంచి తప్పించుకోవాలని, నా పిల్లల్ని తప్పించాలని చూశానో అదే 1000 నాలుకలతో విజయ్లో ప్రవేశించి మా చుట్టూరా పరుచుకుంది. నిజానికి విజయ్లో స్వతహాగా అంతటి పట్టుదల, పద్ధతులు లేవు. కానీ విజయ అన్నయ్య రామారావు, వదిన లతల పుణ్యమా అని ఆమెకి ఆ జబ్బొచ్చేసింది. నా బావమరిది రామారావు నాకు పెళ్ళయ్యేసరికి గుమాస్తాగా ఉండేవాడు. మా బాబు పుట్టే సమయానికి అతగాడు గుమాస్తాగిరికి రాజీనామా ఇచ్చి ఏదో చిన్న వ్యాపారం మొదలెట్టాడు. సిరి వరించింది. మాకు పాప పుట్టేసరికి రామారావు డబ్బుగలవాడిగా పేరు తెచ్చుకున్నాడు. రామారావు లతల అంతస్తు మారిపోయింది, పద్ధతులు మారిపోయాయి. ఓసారి వాళ్ళ ఆహ్వానం మీద నేను, విజయ, పిల్లలు వెళ్ళాం. అంతే. తిరిగి వచ్చేసరికి విజయ డూప్లికేట్ లతలా మారిపోయింది. వారానికోమారు లత ఉత్తరం రాస్తుంది విజయకు. మీ శ్రీవారికి తిక్క కోపం జాస్తిలా ఉంది. మొన్ననే గమనించానులే. బాత్రూంలో 5-6 రకాల సోప్స్ పెట్టు. పిల్లలకు, మీ వారికి పూటకో రకం సోప్ వాడుకోవటం అలవాటు చేయి. శీతాకాలంలో పాండ్స్ పౌడర్ వాడు, వేసవి కాలంలో ప్రిక్లీ హిట్ వాడు, వర్షాకాలంలో క్యూటికోరా వాడు. పిల్లలకి మేజోళ్ళు, బూట్లు అలవాటు చేయి. లాగులు, గౌన్లు టైట్గా కుట్టించు. లొడాయి బడాయిలా కుట్టించకు డ్రెస్సులు. ఏ బ్రాసుల్లా ఉంటారు. మడ్డి వెదవలతో ఆడుకోనివ్వకు. మొన్న మీరిక్కడికి వచ్చినప్పుడు మీ బాబు పాపని తిట్టడం విన్నాను. రాస్కెల్, స్కౌండ్రల్, ఫూల్ లాంటి తిట్లే నువ్వు ఉపయోగించు. వాళ్ళకవే వస్తాయి. వెదవ తిట్లు రావు. భోజనం తయారు చేసేటప్పుడు నువ్వు ఏప్రన్ కట్టుకో. అన్నం పెట్టేటప్పుడు పిల్లలకు ఏప్రన్లు కట్టు. వాళ్ళని కాస్త నాగరికులుగా తయారు చేయి. ఇలా సాగుతుందామె ఉత్తరం. ఆమె ఉత్తరాలంటే నాకు అసహ్యం. లగ్జరీ ఎగ్జిబిట్ చేసుకోవాలనే తాపత్రయం బాగుంది, కానీ ఈ పద్ధతిలో నాకు నచ్చదు. అందున పిల్లల విషయంలో ఒక్క మాటలో చెప్పాలంటే మతిలేని వెదవులుగా, మరమనుషులుగా తయారు చేయమంటోంది మీ వదిన మన పిల్లల్ని అన్నాను హేళనగా ఓ ఉత్తరం గిరాటేస్తూ. విజయకు లత పద్ధతులు వేదవాక్కులుగా ఉన్నాయి ఈ మధ్య. కారణం లత డబ్బుగలది, అతి నాగరికత తెలిసింది అన్న భావమే. నా మాటకు బాగా కోపం వచ్చింది. మీ జీవన్ ఒక్కడే మనుషుల్ని సృష్టించగల మహా మేధావి అంది విసురుగా. నాకు చివుక్కుమంది, కానీ ఏమీ అనలేకపోయాను. విజయ్కు నచ్చ చెప్పడం నా తరం కాదని తెలిసిపోయింది. జీవన్ తను చేస్తున్న జాబ్తో, తన చొరవతో, సమర్థతతో బంతిని గాల్లోకి తన్నినట్లు పైకొచ్చేశాడు. 6 ఏళ్లు తిరిగేసరికి లక్షాధికారి అయ్యాడు. ప్రైవేట్గా మెకానిక్ షాప్స్ ఓపెన్ చేశాడు. ఇప్పుడు ఢిల్లీలో జీవన్ ఒక గుర్తింపదగిన వ్యక్తిగా మారిపోయాడు. ఓ రోజు నేను క్యాంప్ నుండి ఇంటికి వచ్చేసరికి విచిత్రమైన దృశ్యం కంటపడింది. 3 ఏళ్ల పాపను డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి చిన్న గిన్నెలోని పేస్ట్ లాంటి పదార్థమేదో స్పూన్తో పాప నోట్లో పెడుతోంది విజయ. ఆ గిన్నె లాక్కోవాలని పాప మారాన్ చేస్తోంది. పాపకు ఒళ్ళు బాగాలేదా విజయ? అదేం మందు అన్నాను కంగారుగా డైనింగ్ టేబుల్ కేసి పెడుతూ. విజయ నవ్వింది. భలేవారే, బేబీ ఫుడ్ ఇది. అసహ్యంగా అన్నం పెడితే ఒంటి నిండా పడేసుకుంటోంది పాప. ఇదైతే చక్కగా స్పూన్తో పెట్టొచ్చు. నిన్ననే ఓ టిన్ తెచ్చాను. మనకు టైం కలిసి వస్తుంది, వాళ్ళు నీట్గా ఉంటారు. నేను నిర్ఘాంతపోయాను. చివరికి నోరు, పళ్ళు, చేతులు చక్కగా ఉన్న పాపకు స్పూన్ ఫీడింగా? ఇక ఈ తర్వాత తరం వాళ్ళు వాళ్ళ బిడ్డలకి ఆహారం ఏ ఇంజెక్షన్ ద్వారానో ఇచ్చి కనీసం ఆహారం నోటితో తినటం కూడా చేతకాని చవటలుగా మారుస్తారా? ఏమిటలా చూస్తున్నారు? ఈ టిన్స్లోని బేబీ ఫుడ్ ప్యాక్ చేయబడింది, ప్యూర్గా ఉంటుంది. కావలిస్తే ఇన్స్ట్రక్షన్స్, కంపెనీ వివరాలు చూడండి అంటోంది విజయ. నేను కుర్చీలో కూలబడ్డాను. లేదు విజయ, అవి చాలా బాగా ప్యాక్ చేయబడ్డ టిన్సే. రేపటి నుంచి నువ్వు నేను కూడా పుచ్చుకుందాం. టైం కలిసి వస్తుంది. మనకు నమిలి మింగే బాధ తప్పుతుంది. ఇంకొన్నాళ్ళు పోయాక మనల్ని, మన పిల్లల్ని
స్ట్రెచర్ల మీద నౌకర్లు తిప్పుతారు. అప్పుడు నడిచే బాధ కూడా ఉండదు. విజయకి కోపం వచ్చింది. మీరనేదేమిటి అంది కోపంగా. అర్థం చేసుకో విజయ, ఆది మానవుడు అతి అనాగరికుడే కావచ్చు, కానీ అతగాడి ఆత్మవిశ్వాసం ఎంతటిదో తెలుసా? తన స్వశక్తితో వన్యమృగాల బారి నుంచి తనను తాను రక్షించుకుంటూ ఆహారం సంపాదించుకునేవాడు. ఈనాడు మన పిల్లలకు మనం నేర్పుతున్నదేమిటి? వండిన మెతుకుల్ని తినలేని అర్భకత్వం. నా మాటలు పూర్తి కాకముందే విజయ చర్రుమంది. మీ సిద్ధాంతాలు మీరు మీ జీవన్కి చెప్పుకోండి. ఇప్పుడు నాకు నేను చిన్నతనంలో పెరిగిన వాతావరణానికి ఈనాడు మా ఇంటికి మా పిల్లల పెంపకానికి తేడా కనిపించడం లేదు. అప్పట్లో నేను పాములను తేళ్లకు వీళ్లకు భయపడితే ఇప్పుడు నా పిల్లలు కుక్కలకు, పిల్లులకు, కోళ్లకు, చీమలకి కూడా భయపడుతున్నారు. రంగు వేసిన మట్టి బొమ్మల్లా పెరుగుతున్న నా పిల్లల్ని తలుచుకున్న కొద్దీ నాకు బాధ, జాలి కలుగుతుంటాయి. ఆ మధ్య ఓ వివాహానికి గ్రామం వెడుతూ పిల్లల్ని విజయ్ను పిలిచికెళ్ళాను. విజయ ఎంత కట్టుదిట్టం చేసినా పంజరం నుంచి బయటపడ్డ పక్షుల్లా పిల్లలు మిగతా పిల్లలతో ఆటలకు పాటలకు ఎగబడ్డారు. అంతే. తిరిగొచ్చాక విజయ వాళ్లకు పూట పూట డెటాల్ వాటర్తో, శాండిల్వుడ్ ఆయిల్ వేసిన వాటర్తో స్నానాలు చేయించింది. నేల మీద భోజనాలు చేయటానికి కూర్చోవటం వల్ల, భోజనం చేసినందువల్ల నేల మీద దుమ్ము వాళ్ళ కాళ్లల్లో ఇంకిపోయి కడుపులోకి పోయి ఉంటుందని, లోపల సెప్టిక్ అయి ఉంటుందని బాధపడింది. వాళ్ళిద్దరినీ స్టెరిలైజ్ చేసినంత పనిచేసింది. ఇక లాభం లేదు. నా పిల్లలు నేను అనుకున్న విధంగా ఏనాడు తయారు కారు. జీవన్కు బాగా డబ్బొచ్చిందని తెలిసాక విజయ జీవన్ని జీవన్ బాబు అంటోంది. వెనుకటిలా మీ జీవన్ అంటూ ఎత్తి పొడవటం లేదు. జీవన్ బాబు పెద్ద కాన్వెంట్లో చేర్పిస్తారేమో, ఆయన గారి పిల్లలిద్దరినీ మంచి ఆంగ్లో ఇండియన్స్ను పెట్టి ట్యూషన్ చెప్పిస్తారేమో, లేక ఫారిన్ పంపిస్తారేమో. ఎంతైనా ఫారిన్లో పిల్లల పెంపకమే వేరు. మన దేశం, మన వెధవ పద్ధతులు అక్కడుండవు. ఇంకా మన బోటి వాళ్ళం, మా లతవదిన, అన్నయ్య లాంటి వాళ్ళు కొందరున్నారు కాబట్టి ఇతర దేశస్థులు ఎవరైనా వచ్చినా ముచ్చటగా ఉండే మన పిల్లల్ని చూసి వెక్కిరించడానికి వెనకాడుతున్నారు. కానీ లేకుంటే వెర్రి వెంగళాయిల్లా ఎడ్డిమడ్డిగా ఉండే పిల్లల్ని చూసి విరగబడి నవ్వరు అంటుంటుంది విజయ తరచుగా. ఇంకా మీరెక్కడే కూర్చుని ఉన్నారేం, భోజనానికి రండి అంటూ వచ్చింది విజయ. సుమారు ఓ గంట సేపుగా గతము వర్తమానము కలగాపొలగంగా ఆలోచిస్తున్న నా ఆలోచనలకు ఫుల్ స్టాప్ పడిపోయింది. అన్నట్లు జీవన్ బాబు గారు ఎప్పుడొస్తారు అంది తిరిగి విజయ. రేపో ఎల్లుండో. భోజనానికి లేచాను. 2 రోజుల తర్వాత జీవన్ వచ్చాడు. మనిషి కొంచెం లావెక్కాడు. సరదాగా ఎన్నో సంగతులు మాట్లాడుకున్నాం. అంకుల్ అంకుల్ అంటూ మా పిల్లలిద్దరూ జీవన్తో చిలక పలుకులు పలికారు. వాళ్ళమ్మ చెప్పిన మేరకు. అంకుల్ ఏమిట్రా మీ బొందా, మావయ్యన్రా నేను అన్నాడు జీవన్ నవ్వుతూ. నా వైపు తిరిగి వీళ్ళని నీ డూప్లికేట్స్గా తయారు చేస్తున్నావు కదూ అన్నాడు. తప్పు చేసినట్లు తల వంచుకున్నాను. విజయ కోపాన్ని అణుచుకుంటూ పని ఉన్నట్టు లోపలికి వెళ్ళిపోయింది. ఇంతకు నీ పిల్లల సంగతి ఏమిటి, గ్రామంలో వదిలొచ్చావా అన్నాను టాపిక్ మారుస్తూ. విజయ్ కూడా వచ్చి కూర్చుంది కుతూహలంగా. అవునరా కృష్ణ, ప్రస్తుతం నేనున్న వాతావరణంలో నా చుట్టూరా ఉన్న నా స్థాయి మనుషుల మధ్యలో నా పిల్లలు పెరగటం నాకు సుతారాము నచ్చలేదు. కచ్చికతో పళ్ళు తోముకొచ్చాడని వాడి స్నేహితుడింట్లో చిన్న విధవని పళ్ళు రాలేలా కొట్టిందో తల్లి. టూత్పేస్టు బ్రష్ మీద వేస్తే తప్ప, అది లేకుంటే పాచిపళ్ళతో బ్రేక్ఫాస్ట్ తీసుకోవటం తప్ప కచ్చికతో పళ్ళు తోముకోవడం అన్నది నీచాతి నీచమైన విషయం. అసలు కచ్చికంటే ఏమిటో తెలియదు వాళ్ళకి. స్విమ్మింగ్ పూల్లో టైరు సాయంతో తప్ప చిన్న మడుగులో కాలు జారి పడితే బయటకు రాలేని అర్భకులు ఆ నాగరికులు. గేదెకు, దున్నపోతుకు, గొర్రెకు, మేకకు తేడా తెలియని పెంపకాలు. బగ్స్ అంటూ ఎగిరి పడటమే తప్ప నల్లిని కాలితోనో వేలితోనో చంపగల ధైర్యమైనా లేని వెధవలు. షోకేస్లో అందంగా అమర్చడానికి పనికొచ్చే గాజు బొమ్మలే తప్ప ఆ షోకేస్ను పగలగొట్టడం కానీ తయారు చేయటం కానీ చేతగాని చవటలు. చిచి, నా పిల్లలను అక్కడే ఉంచితే అలా పెంచక తప్పదు. అందులోనూ డబ్బు సంపాదించడం అవసరం లేని పరిస్థితిలో ప్రకృతికి దూరంగా, ప్రకృతిలోని ఏ అణువు పరిచయం లేకుండా చూపులకు మాత్రం నాజూగ్గా ఉండే గాజు బొమ్మలుగా తయారైపోతారు. వాళ్లకు కండ ఉంటుందేమో కానీ గుండె ఉండదు, మెదడు ఉంటుందేమో కానీ మేధ ఉండదు, ఆలోచనలు ఉంటాయేమో కానీ ఆచరణలో పెట్టగల ఆత్మవిశ్వాసం ఉండదు. మురికి లేకపోవచ్చు కానీ పిరికిదనం మస్తుగా ఉంటుంది. మా ఊరు మారిపోయిందంటే ప్రకృతిలో పరిసరాలు మారలేదు, మనుషులు మారిపోయారు, మరలకు దగ్గరగా వచ్చారు. మా నాన్నగారు బాగా పెద్దవారైపోయారు. ఆయనకు తెలుసు పిల్లలు ఎలాంటి వాతావరణంలో పెరగాలి, ఎలా మనుషులుగా రూపొందాలి అన్నది. అందుకే ఆయన తన యావదాస్తి
ప్రకృతి బాలల ఆశ్రమంగా రూపొందించారు. అది మాకు నమ్మకమైన మనుషుల చేత నడపబడుతోంది. జీవితానికి నిజంగా అవసరమైన చదువేదో అది ముఖ్యంగా నేర్చుకుంటారు పిల్లలక్కడ. మామూలు చదువు చెబుతారు. ఇక డిగ్రీ చదువుల కోసం మామూలు పద్ధతులు ఉండే దేశమంతటా డిగ్రీలు ఎక్కడైనా తెచ్చుకోవచ్చు. అందుకే నా పిల్లల్ని అక్కడ వదిలొచ్చాను. ఆ స్వేచ్ఛలో క్రమశిక్షణ ఉంది. కానీ అది వారిని మనుషులుగా మలిచేందుకు మాత్రమే ఉపకరిస్తుంది. కానీ చేయి తగిలితే పొరపాటున జారిపడితే ముక్కలయ్యే గాజు బొమ్మలుగా మాత్రం మార్చదు. విజయ విసుగ్గా లోపలికి వెళ్ళిపోయింది. బహుశా జీవన్కు పిచ్చి పట్టిందని రూఢీ చేసుకుని ఉంటుంది. బహుశా జీవన్ లాంటి, రామారావు లాంటి వాళ్ళు వరుసగా తమ పిల్లలను అలా పంపిస్తే విజయ్ కూడా అదే ఫ్యాషన్ అనే ఉద్దేశంతో మాత్రమే ఆచరిస్తుందేమో. కానీ ఆ మంచి పద్ధతి ఫ్యాషన్ క్రిందికి మారి మా విజయ మనసు మారేసరికి మా పిల్లలు మేము అమర్చిపెట్టిన షోకేస్లో అందమైన గాజు బొమ్మలుగా మారైపోతారు. ఇది నిజం. గాజు బొమ్మలు కథ ఎంత పాతదైనా ఇవాల్టి సమాజానికి కూడా చక్కగా అతికినట్లు సరిపోతుంది కదండి. నాకు చాలా నచ్చింది. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మరో కథతో మళ్ళీ కలుసుకుందాం.